ఒక మంచి కథ చెప్తారండి. అనగనగా ఒక ఊర్లో ఒక నలుగురు పుట్టిగుడ్డి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు పాపం పుట్టిన దగ్గర నుంచి అంధత్వంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళేదైతే ముట్టుకున్నారో, వాళ్ళేదైతే ముట్టుకుని దాన్ని అర్థం చేసుకున్నారో, దాన్ని ఫీల్ అయ్యారో అది మాత్రమే ప్రపంచంగా భావించేవాళ్ళు. అయితే ఈ పుట్టుగుడ్డి వాళ్ళకి వారి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్న విషయాలు తప్పించి మరే విషయాలు ఏనాడు వీరు ఎరగరు. అయితే ఒకరోజు వీరి ఊరిలోకి ఒక ఏనుగు రావడం జరిగింది. సర్కస్ వాళ్ళు ఆ ఊరిలో ప్రదర్శన కోసం ఏనుగుని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్న చెరువులో ఆ ఏనుగుకి స్నానం చేపిద్దామని మాగంటి దాన్ని తోలుకు వెళ్తుంటే ఆ ఊర్లో ఉన్న పిల్లలందరూ ఏనుగు వెనక కేరింతలు కొడుతూ పరిగెడుతున్నారు. ఆ శబ్దాలకి ఏమైంది అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే తేలింది ఏంటంటే ఏనుగు వచ్చిందన్న విషయం ఆ గుడ్డి వాళ్ళ చెవిలో పడింది. అబ్బా! మొత్తానికి మన ప్రాంతంలోకి మనం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ఏనుగు వచ్చింది. దీన్ని ఎలాగైనా తడిమి చూడాలిరా అని ఒకడికొకడు మోటివేషన్ ఇచ్చుకుని మొత్తానికి బయలుదేరారు. ఇక నడుస్తూ ఉన్నప్పుడు పోతూ పోతూ ఉండగా మొత్తానికి అలా అలా తడుముతూ తడుముతూ ఏనుగు దగ్గరికి రీచ్ అయ్యారు. మొత్తానికి నలుగురు ఏనుగుకి నాలుగు పక్కల చేరి ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని తడిమి చూడడం మొదలుపెట్టారు. మొదటివాడు ఏనుగు పొట్టను తడిమితే రెండవ వాడు దాని తొండాన్ని తడిమాడు. మూడవ వాడు దాని తోకను పట్టుకుంటే నాలుగవ వాడు దాని చాటను పట్టుకున్నాడు. మొత్తానికి వీళ్ళంతా ఒక 10 నిమిషాలు ఆ ఏనుగుని పూర్తిగా తడిమి తిరిగి వారి ప్రదేశానికి పోయి ముచ్చట పెట్టుకున్నారు. ఇక మొదలుపెట్టారు. మొదటివాడు ఇక చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒరే, ఏనుగంటే పెద్ద మానులాగా అంటే చెట్టు మొదలులాగా ఉంటుందిరా అన్నాడట. ఇది విన్న రెండో వాడు సర్రమని కోపం తెచ్చుకుని, రే పిచ్చోడా, నేను కూడా తండ్రిని చూశాను కదా, నువ్వు చెప్పేది తప్పు, ఏనుగంటే మెత్తటి గొట్టంలా ఉంటుందిరా అన్నాడట. ఇది విన్న మూడో వాడు, రే మీరింత పిచ్చోళ్ళేంటి, నేను కదా ఏనుగుని తడిమి చూసింది, మీరంతా చెప్పేది తప్పు, ఏనుగంటే పెద్ద చీపురులాగా ఉంటుంది అన్నాడట. ఇది విన్న నాలుగోవాడు నవ్వుతూ ఎటకారంగా, అరే మీరంతా తప్పురా, ఏనుగంటే పెద్ద చాటలాగా ఉంటుందని దాని చెవిని తడిమి అది చెప్పుకొచ్చాడు. ఇలా ఈ చిన్న చిన్న వాగ్వాదం కాస్త పెద్దగా కర్రలతో పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్ళింది. ఆ పక్కగా పోతున్నటువంటి ఒక వ్యక్తి దీన్ని గమనించి, ఒరే బాబు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆ నలుగురిని ప్రశాంతంగా కూర్చోబెట్టి ఇక వారి బాధ వినడం స్టార్ట్ చేశాడు. మొదటివాడు అంటాడు కదా, సార్ మీరు మంచివాళ్ళలాగా ఉన్నారు, నేను చెప్పేదే నిజమని వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి ప్లీజ్. నేను చెప్పాను ఏనుగంటే పెద్ద చెట్టులా ఉంటుందిరా, చెట్టు మొదలులాగా అంటే ఈ రెండో వాడు ఉన్నాడే అస్సలు వినట్లేదు. ఈ మూడో వాడు ఈ లోపల లేచి, ఏంటి సార్ వాళ్ళిద్దరూ చెప్పేది పిచ్చి, నేను చెప్తున్నాను కదా ఏనుగంటే పెద్ద చీపిరిలా ఉంటుంది.